హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు మామిడికాయ పచ్చడి అమ్మమ్మ ఎవరి సాయం లేకుండా ఎలా పట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ కాయలు ఇలా పచ్చిగా ఉన్న కాయలు సెలెక్ట్ చేసుకోవాలి. తొడుము ఉంటుంది కదా, అవి ఉండేలాగా చూసుకోండి, ఫ్రెష్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మార్కెట్లో మనకి ఇలాంటి కాయలు కూడా లభిస్తున్నాయి. అంటే మచ్చలు ఉన్నాయి చూసారా, మచ్చలు ఉన్నవి ఎల్లోగా ఉన్న కాయలు చూస్ చేసుకోకూడదు. ఇలాంటి కాయలు పెడితే పచ్చడి అంతా ఖరాబ్ అవుతుంది. సో అవి పక్కన పడేయండి. కాయలన్నిటిని బాగా కడగాలి. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇవి అయితే ఫామ్ ఫ్రెష్, పొలంలోంచి కోసిన వెంటనే మాకు ఇచ్చారు. రైతు దగ్గర తీసుకున్నాం మేము. సో ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితే. ఇలాంటి కాయలు పడితే మాత్రం పచ్చడి ఖరాబ్ అవ్వకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా తొడిమలు తీసేయాలి. తీసినాక ముక్కలు కొట్టాలి. ఇదంతా తెలిసిన ప్రాసెస్ కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇలా కొట్టిన ముక్కల్ని కనీసం 6 గంటల పాటు ఆరబెట్టాలి. అంటే బయట ఎండలో కాదండి, ఫ్యాన్ కింద, నీడలోనే ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అది జ్యూసీగా ఉంటుంది కదా, అదంతా ఆరితే సరిపోతుంది. ఇప్పుడు కొలతలు చెప్తాను చూడండి. నేను తీసుకున్నది డబ్బా ఉంది కదా, నాకు మామిడికాయ ముక్కలు 4 డబ్బాలు అయింది. సో చూస్తున్నారు కదా, ఇట్లా 4 డబ్బాలకి కారం 1 డబ్బా. మెజర్మెంట్స్ ఇలా చేయండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. కేజీ లెక్కనైతే సరిగ్గా అర్థం కాదు, ముక్కలతో తీసుకోండి, ఈజీగా వస్తుంది. సో ఉప్పు కల్లులుప్పు తీసుకోండి. కల్లులుప్పు మిక్సీలో పడితే ఇట్లా పౌడర్ లాగా అవుతుంది. ఇలాంటి ఉప్పు తీసుకుంటే పచ్చడి కూడా చాలా బాగుంటుంది. హాఫ్ ఆఫ్ ద బౌల్ తీసుకోవాలి. పసుపు 1 స్పూన్ సరిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలపాలి. ఉప్పు, పసుపు, కారం, ఈ మూడింటిని బాగా కలపండి. ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిపితే మంచిగా ఉంటుంది పచ్చడి. ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా. తర్వాత ఆవపిండి, మెంతిపిండి ఎలా తీసుకోవాలో చెప్తాను. ఆవపిండి అదే సేమ్ డబ్బాతో 1/2 డబ్బా తీసుకుంటే సరిపోతుంది. మనం ఏదైతే డబ్బాని ముక్కలు కొలిచామో ఆ డబ్బాలోనే తీసుకోండి. మెజర్మెంట్ అంతా ఈజీగా అర్థమవుతుంది మీకు. దీంతో 1/2 డబ్బా సరిపోతుంది. తర్వాత మెంతిపిండి మరీ ఎక్కువైతే చేదు వస్తుందండి. 1 స్పూన్ వేయండి సరిపోతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి చాలామంది పచ్చడిలో డైరెక్ట్గా వేసేస్తారు పాయల్లాగా. ఒక 2 పాయలు మాత్రం పక్కన పెట్టి ఇలా కోర్సుగా ఒక్కసారి మిక్సీలో తిప్పి వేస్తే పచ్చడి మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా మంచి టిప్ ఇది. పచ్చడి ఓపెన్ చేసినప్పుడల్లా మంచి స్మెల్ వస్తుంది. కొన్ని ఇట్లా వెల్లిగడ్డలు కూడా వేయాలి. తొక్క ఒలుచుకొని వేయాలి. ఈ పచ్చళ్ళు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మీకు టేస్ట్ నచ్చితే మాత్రం బాగా వేసుకోండి. దీనికి మెజర్మెంట్ ఏమి ఉండదు. నాకైతే ఒక 10 ఎల్లిగడ్డలు పట్టాయి. ఇంకా శనగ నూనె వాడాను నేను, కేజీ పట్టింది నాకు. సో చూపించిన విధంగా ముక్కలు నూనెలో డిప్ చేసి ముంచి మనం కలుపుకున్న మిశ్రమంలో వేయాలి. చూసారు కదండి, మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ అండి. పచ్చడి అంటే అమ్మనో పడితేనే మనకు వస్తుంది అనుకుంటాం కదా,
అలా వాళ్ళెవ్వరు హెల్ప్ లేకుండా ఈజీగా ఇలా మెజర్మెంట్స్తో చేసేయండి. మీరు కూడా పెట్టేయచ్చు. హ్యాపీగా 1 ఇయర్ పాటు మనం హ్యాపీగా తినేయచ్చు. సో మిగిలిన ఆయిల్ కూడా ఇట్లా పైన వేసేయండి. ముక్క తేలాలండి, నూనెలో ముక్క తేలితేనే బాగుంటుంది. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసాము, మీరు కూడా టేస్ట్ చేయండి. లాస్ట్లో కలిపింది ఉప్పు కారం సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువైతే మాత్రం 3rd డే మనం తిప్పాలి కదా, అప్పుడు కలుపుకుంటే సరిపోతుంది, సెట్ అయిపోతుంది.